కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నది. ఇవన్నీ కూడా సంవత్సరం ఎలా ఉంటుంది తెలంగాణలో ఉండే ప్రజానీకానికి, దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి, ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్, నేను ఇక్కడ ఆ మాటలు వాడుతున్నాను. సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొరకోసరం ఖర్చు పెట్టడం చాలా అవసరం. మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వయస్సులున్నారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో ఒక 1% 2% సమిక్షేమానికి, ప్రజల సేవ కోసం వెచ్చించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు. వాళ్ళు చేసేది వ్యాపారం, అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సమిక్షేమం కోసం సేవాభావంతో ముందుకు పోతున్నారు. అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు మనం ఎంతో డబ్బులు సంపాదిస్తాం. ఎక్కడున్నా తెలుగు జాతి సంపద సంపాదించడంలో ఈరోజు తెలుగు వారికి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. అది వచ్చింది. ప్రపంచమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సంపద సృష్టిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో సేవాభావం కూడా తెలుగు జాతికి అవసరం. ఆ సేవాభావం ఉంటే మీ జీవితానికి సార్థకత ఉంటుంది. అదే సమయంలో అది చేసినప్పుడు మీ పేరు ఇది వస్తుంది. అది చేయగలిగితే మీరు రాజకీయాల్లో కానీ లేకపోతే కార్పొరేషన్లో కానీ ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. నా కోరిక అది కూడా చేయాల్సిన అవసరం ఉంది మన జాతి. ఇంకొక పక్క ఉగాది అనంగానే ప్రారంభం ఏది నిద్రలేసినప్పుడు ఉగాది పచ్చడితోనే మనం ప్రారంభిస్తాం. షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఎంత గొప్పతనం ఇచ్చారంటే మన వారసత్వంగా ఇందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, ఈ 7 రుచులు కూడా కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం. జీవితం అంటే ఒక ఆనందమే కాదు, జీవితం అంటే సంపాదనే కాదు. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. ఇవన్నీ అధ్యయనం చేయడానికి, మెంటల్గా ప్రిపేర్ చేయడానికి తొలి రోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఏదో కష్టం వచ్చిందని దిగులు పడిపోవడం, ఎవరో తిట్టారని బాధపడిపోవడం, లేకుంటే బయట రాకుండా ఇంట్లోనే పడుకోవడం, ఇంక వేరే దిక్కు లేదనే ఉద్దేశంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉగాది పచ్చడి తిన్న తర్వాత కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు, లేకుంటే తిట్లు, లేకపోతే ఇంకొంచెం ప్రభుత్వాలు బట్టి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. ఈ రోజంతా ఉగాది పచ్చడి కాదు, ఇది కారం, చేదు, ఈ 2 కలిపేశారు ఈ రాష్ట్రంలో. ఏది కూడా జీవితంలో నిద్ర లేస్తే భయం. ఈరోజు ఎట్ట గడుస్తుందో చెప్పలేం. బయట పోతే ఎవరైనా తిరిగి ఇంటికి సేఫ్గా చేరతారంటే నమ్మకం లేదు. ఇంకో పక్క ఎక్కడికక్కడ అనేక సమస్యలు. మన ఆస్తులు మనకుంటాయా, ఎవడైనా కబ్జా చేస్తారో తెలియదు. 40-50 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక వ్యాపార సంస్థ కావచ్చు, ఒక భూమి కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, దానికి కూడా సేఫ్టీ లేని పరిస్థితికి వచ్చేసాం. రాసిమ్మంటే రాసివ్వాలి, మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా అంటే బయట చెప్పకుండా ఇచ్చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఉండేవాడు.
ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అతను ఒక వార్త ఎవరికైనా పంపిస్తే ఇది దావూద్ ఇబ్రహీం ఆదేశం అంటే ఆటోమేటిక్ భయపడిపించేసేవాళ్ళు. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు ఊర్లలో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవన్నీ ఒక రౌడీ ఉంటాడు, ఇంట్లో కూర్చొని కమాండ్ చేస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ పప్పం కట్టాలంటే కట్టాల్సిందే. అందుకే చరిత్రలో బకాసురుడు చూశాం. బకాసురుడు చూస్తే గ్రామస్తులు మనుగడ సాధించడం కోసం అతనితో రాజీపడి రోజుకు ఒక ఇంట్లో ఒక మనిషిని, 2 ఎద్దులు, ఒక బండి తిండి పంపిస్తే అది తిని మొత్తం గడిపేవాడు. అంటే ఇలాంటి దానికంటే ఈరోజు తక్కువగా లేదు. ఇలాంటివన్నీ చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే నేను ఈ ఎన్నికల్లో తిరుగుతున్నా. ఎన్నికల్లో తిరుగుతా ఉంటే ఎక్కడ చూసినా ఒక అశాంతి, అభద్రతాభావం, ఒక ఆవేశం, ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనపడే పరిస్థితి వచ్చింది. ఇది చూసిన తర్వాత నేను ఒక భరోసా ఇచ్చాను. ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పేదలు మరింత పేదలైపోయారు. ఈ విషయంలో కూడా మనకు ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని ముఖ్యమంత్రి మాట్లాడుతూ 10 రూపాయలు ఇచ్చి మన అటెన్షన్ డైవర్ట్ చేసి మనకుండే బలహీనత ఏదో 10 రూపాయలు ఇచ్చాడు అని అనుకుంటే 100 రూపాయలు మన దగ్గర నుంచి లాగేసి మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయి మన కష్టాలు ఇంకా పెరిగాయి తప్ప ఎవ్వరి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. పేదవాళ్లు అప్పుల పాలైపోయారు. ప్రభుత్వం అనేది ఎట్లుండాలంటే వ్యక్తులు కష్టపడతారు. వ్యక్తులు కష్టపడిన దానికి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం. రెండోది, ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా చాలా ముఖ్యం. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయకపోతే, విధానాలు సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు. ఇంకో పక్క వీళ్ళు ప్రజల్ని బాగా ఎంపవర్ చేయకపోతే, వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాకపోతే, ధరలు పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకనే ఈరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడానికే పండుగలు చేసుకుంటాం. 5 ఏళ్లు కష్టాలన్నీ మర్చిపోయి ఈ ఉగాది రోజున నూతనమైనటువంటి హోప్, ప్రతి ఒక్కరు కూడా మళ్లీ మంచి రోజులున్నాయి, ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది, మా జీవితాల్లో వెలుగులు వస్తాయి, మా బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మీరు ఆలోచించడం కాదు, ఒక సంకల్పం చేయండి. అది సాధించే విధంగా మీ అందరికీ అండగా మేము ఉంటాం. అందుకే ఒక ఫ్రంట్ గా కూడా వచ్చామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలుగు జాతి కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొనింది. చరిత్ర కూడా మనం ఒక్కసారి నెమరేసుకోవాలి. ఈరోజే అమరావతి గురించి మాట్లాడుతూ ఆ రోజు పాత రోజులు జ్ఞాపకం చేసే పరిస్థితి వచ్చారు. అయితే ఈరోజు మనం ఒకసారి చూస్తే 2024 కంటే ముందు కూడా తెలుగు జాతిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చాలా మంది పెద్దలు గాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించింది 95లో ప్రపంచం నూతనమైన డైరెక్షన్లో పోయే అవకాశం వచ్చింది. ఆ నూతనమైన డైరెక్షనే టెక్నాలజీ పెనిట్రేషన్, ఐటీ. అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్